అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరందరూ కూడా బాగుండాలని ఇప్పుడు భగవంతుని కోరుకుంటాను. ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ నిర్జల ఏకాదశి మనకి జూన్ నెల 21వ తారీఖు సోమవారం పడుతుంది. ఆ రోజు శ్రీ మహావిష్ణువుకి పూజ చేస్తే ఎన్నో పుణ్యఫలాలు దక్కుతాయి. అలాంటి ఏకాదశి రోజున చేసే పూజలో లక్ష్మీనారాయణని ఇద్దరిని మరింతగా ఆకర్షింపచేసుకుని మీకున్న కోరికలు తీర్చుకోవడానికి, ధనానికి సంబంధించిన సమస్యలు తీరడానికి ఒక దీపారాధన పరిహారం గురించి కూడా ఇక్కడ నేను చెప్పబోతున్నాను. దాని గురించి క్లియర్గా చెప్తాను. అలానే ఏకాదశికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. ఈ ఏకాదశికి దాని గురించి కూడా కాస్త తెలుసుకుందాం. ఎందుకంటే హిందూ ధర్మంలో ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు, ఎన్నో కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. కాబట్టి మనం అంత తెలుసుకోలేకపోయినా ఎంతో కొంత తెలుసుకోవడం అనేది మన మానవ ధర్మం కదా. కాబట్టి ఆ కథను కూడా నేను సింపుల్గానే మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా పూజా విధానం గురించి, ఉపవాస నియమాలు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. సంవత్సరం ఏకాదశుల్లో 24 ఏకాదశులు వస్తాయి. ఎప్పుడైతే అధిక మాసాలు వస్తాయో అలాంటివి వచ్చినప్పుడు 26 ఏకాదశులు అవుతాయి. అన్ని ఏకాదశులు కూడా ఎంతో శుభప్రదమైనవి. అలాంటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ ఇద్దరికీ కూడా పూజ చేసుకుంటే మనకు వాళ్ళ నుంచి అనుగ్రహం కలిగి మనం చేసిన పూర్వకర్మల నుంచి మనల్ని బయటపడేస్తారు. అలానే మనకున్న కష్టాల నుంచి మనం గట్టెక్కుతాము. మనం కొన్ని పర్వదినాలు వదులుకోకూడదు. అలాంటి పర్వదినాల్లో కొంచెం విశిష్టమైన దీపారాధన కనుక చేస్తే 100% రిజల్ట్ అయితే చూస్తారు. ప్రతిరోజు చేసే పూజలకు వచ్చే ఫలితం కంటే కూడా ఇలాంటి పర్వదినాల్లో మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది. కాబట్టి అలాంటి రోజుల్లో మనం చేసే దీపారాధన, మనం చేసే మంత్ర జపం వల్ల ఏదైతే కోరుకుంటున్నామో అది చాలా త్వరగా తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మనం ఈరోజు బాధపడుతున్నామంటే డబ్బు పరంగా అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, ఎలాంటిదైనా సరే కొన్ని కర్మల వల్ల మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మంచి పర్వదినమైన నిర్జల ఏకాదశి రోజున ఒక చక్కటి దీపారాధన పరిహారం చేసుకుంటే మరింత సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అవన్నీ చూద్దామండి. అయితే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. వీడియో కాస్త లెంత్ అవ్వచ్చు కాబట్టి కాస్త ఓపిక చెప్పే ప్రతి ఒక్క విషయం మిస్ చేసుకోకుండా ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా ఆన్ చేసుకోండి. మొదటగా మీరు ఏం చేస్తారంటే ఈ నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని తలంటు పోసుకొని మీరు ఎక్కడైతే పూజ మొదలు పెడదాం అనుకుంటున్నారో అక్కడంతా కూడా ఒకసారి క్లీన్ చేయండి. ఈ పూజను మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు. అక్కడ కుదిరిన పక్షంలో తూర్పు దిక్కునైనా సరే అక్కడ ప్లేస్ అంతా కూడా కాస్త క్లీన్ చేసుకొని ఒక పీటను పెట్టి ఆ పీట మీద పసుపు రంగు క్లాత్ పెట్టి లక్ష్మీనారాయణ సమేత ఫోటో ఉంటే పెట్టండి. లేదంటే దశావతారాల్లో ఉన్న ఏ ఫోటో అయినా సరే ఏకాదశిలో మనం చక్కగా పెట్టుకోవచ్చు. అయితే మీరు చూస్తే కనుక ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను చాలా వరకు ఏకాదశి పూజలు ఏ విధంగా చేసుకోవాలి, స్వామివారిని ఏ విధంగా అలంకరించుకోవాలి అంతా కూడా నేను క్లియర్గా చేసి చూపించడం కూడా జరిగింది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అలా ఇప్పటి వరకు ఆ విశిష్టతకు తగ్గట్టుకుని ఏ విధంగా పూజ చేసుకుంటే మనకి మంచి ప్రతిఫలాలు కలుగుతాయి అనేది కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ మీ అందరికీ డౌట్ రావచ్చు కదా, మీరు పూజ అంతా కూడా చేసి చూపిస్తే బాగుండేది కదా అనేవాళ్ళు మీలో ఉండొచ్చు. కాబట్టి నేను అంటున్నానండి, నాకు కొంత కుదరని పని అయింది కాబట్టి నేను పెద్దగా చేసి చూపించలేకపోయినా మన ఛానల్లో ఉన్న ఏకాదశి ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే కనుక అర్థమవుతుంది. అలా మీరు లక్ష్మీనారాయణ ఫోటో పెట్టుకుని స్వామివారికి సువాసన కలిగిన పువ్వులను పెట్టండి. కాస్త ఇబ్బంది అయితే అలాంటి పూలు మాకు దొరకలేదంటే కనీసం పసుపు రంగులో ఉన్న పూలైనా సరే స్వామివారి దగ్గర పెట్టండి. తర్వాత స్వామివారి ముందర కుందులు పెట్టుకొని నార్మల్గా దీపారాధన చేసుకోండి. నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలానే పెట్టుకొని ఒక 2 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేసుకొని దీపారాధన చేసుకోండి. ఈ పూజలో మరింత విశిష్టమైన ఫలితాలు మనకు రావాలన్నా, మనకున్న కష్టాల నుంచి మనం బయటపడాలంటే ఆ లక్ష్మీనారాయణ నుంచి ఆశీస్సులు మనకు లభించాలండి. అలానే మనం సంపాదిస్తున్న సంపాదన పెరగాలి, ఆ మార్గాలు మనకు లభించాలంటే ఇక్కడ ఒక విశిష్టమైన దీపారాధన అనేది చేసుకోవాలి. అలానే నియమ నిబంధనలు, ఉపవాసం గురించి కూడా చెప్తాను. ఎప్పుడైనా ప్రథమ పూజ వినాయకుడికి చేసుకున్న తర్వాతనే ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలి. కాబట్టి ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. పూజ కంటే ముందుగా విశిష్టమైన దీపారాధన గురించి అనుకున్నాం కాబట్టి దానిని ముందు మనం తయారు చేసుకోవాలి. అది ఎలా అంటే ముందైతే ఒక స్టీల్ కాకుండా ఉన్నది ఏదైనా వెండి, ఇత్తడి, రాగి, మట్టిదైనా ఏదైనా సరేనండి ఒక ప్లేట్ మీరు చక్కగా తీసుకోండి. దాని మీద చక్కగా కుంకుమతో ఓం గుర్తు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఓం గుర్తు వేసుకోవాలి. అంటే ముందైతే మీరు కాస్త కుంకుమలో మంచినీటిని వేసుకొని తడిలాగా చేసుకొని దాంతో ఓం గుర్తు వేసుకోవాలి.
అయితే ఈ ఏకాదశికి విశిష్టత ఉంది. ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశిని అంటారు. ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశిని ఎందుకంటారంటే దానికి సంబంధించిన ఒక పురాణ గాథ కూడా ఉంది, అది చెప్తాను. భీముడు భోజన ప్రియుడు అన్న విషయం తెలిసిందే. అలాంటి భీమునికి తన చుట్టుపక్కల వారంతా ఏడాది పొడవునా ఏకాదశి వ్రతాలను ఆచరించి పుణ్యాన్ని పొందడం కనిపించింది. వారితో పాటే తను కూడా 24 ఏకాదశులు ఉపవాసం చేయాలన్నా కానీ ఆకలికి ఆగలేని శరీర తత్వం అతంది. దీనికి ఏదో ఒక ఉపాయాన్ని చెప్పమని భీముడు వేదవ్యాసుల వారిని వేడుకున్నాడట. దానికి వ్యాసుల వారు అందించిన సూచన ఈ నిర్జల ఏకాదశి. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజు నిరాహారంగానే కాకుండా నిర్జలంగా సైతం నువ్వు ఉపవాసం ఉండగలిగితే ఏడాదిలోని అన్ని ఏకాదశుల్లోనూ ఉపవాసం చేసినంత ఫలితం వస్తుందని చెప్పారట. అప్పటి నుంచి ఈ ఏకాదశికి భీమ ఏకాదశి, పాండవ ఏకాదశిగా కూడా అంటారనమాట. ఈరోజు ఒక్క చుక్క కూడా మంచినీరు తాగకుండా ఉపవాసం ఉండాలని మన శాస్త్రం చెప్తుంది. అలా ఉండగలిగే వాళ్ళు ఉండొచ్చు, లేదంటే కనీసం నీరు తాగి కూడా ఉపవాసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి అంత చేయలేని పరిస్థితి మనకు కనబడుతూనే ఉంది. కాబట్టి మీరు ఎంత మటుకు చేయగలుగుతారో అంత చేయండి. ఉపవాసాన్ని ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయలేరు కదండి, అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులతో ఉంటే చేయలేరు కదా. అలా ఇబ్బందులు పడుతూ ఉపవాసాలు చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే దానికంటే కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా చక్కగా దీపారాధన చేసుకుని ఆయన్ని మనసులో ధ్యానించుకుంటే సరిపోతుందండి. ఫలితం రాదనేది ఎక్కడా ఉండదు. అలా అయినా సరే ఫలితం అనేది కనిపిస్తుంది. కానీ చేసే ఓపిక ఉంటే కనుక మీరు ఎంత మటుకు చేయగలుగుతారో అంత చేయండి. దశమి రోజు ఒక పూట భోజనం చేసి ఇక అక్కడి నుంచి ఏకాదశి మొత్తం కూడా ఉపవాసం ఉండాలి. మీరు ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో లేచి తలస్నానం చేసుకొని వ్రత సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఈ పూజకు ముందైతే మీరు సూర్యదేవుడికి నమస్కారం చేసుకొని, అంటే ప్రత్యక్ష దైవం ఆయనే కాబట్టి నమస్కారం చేసుకొని తర్వాత సూర్యభగవానుడికి జలం సమర్పించిన తర్వాత ఆ శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఇక ఆ తర్వాత ద్వాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని స్వామివారికి పూజ చేసుకొని ఒకరికి భోజనం పెట్టి మీరు కాసినన్ని నీళ్ళల్లో తులసాకును వేసి ఆ నీటిని తీసుకొని ఉపవాస దీక్షను వదులుకోవాలి. మీరు ఈ ఉపవాస దీక్ష చేయగలుగుతారా అన్నది మీ హెల్త్ బట్టి ఉంటుంది. ఆ రోజు రైస్, జొన్నలు, గోధుమలు ఇలాంటివి ధాన్యాలకు సంబంధించినవి ఏవి కూడా తినకూడదు. మాంసాహారం కూడా తీసుకోకూడదండి, మహాపాపం వస్తుంది. ఈ ఉపవాస దీక్ష చేసేవాళ్ళు అంటే పాలు, జ్యూసు, పండు, ఫలం ఇలాంటివి తీసుకొని ఉపవాసం చేసుకోవచ్చు. ఈరోజు ఉపవాసం ఉండి వ్రతం ఆచరిస్తే 24 ఏకాదశుల్లో ఉన్నటువంటి పుణ్యఫలం అంతా కూడా ఒక్కరోజు సంప్రాప్తిస్తుందని మన శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఇక ఓం గుర్తు వేసాం కాబట్టి ఇక ఇంతటితో అయిన తర్వాత దీపారాధన అనుకున్నాం కాబట్టి గోధుమ పిండితో చేసిన ఒక ప్రమిది తీసుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్న గోధుమ పిండి తీసుకోండి. దానిలో పెద్దగా ఏం కలపాల్సిన అవసరం లేదు. నీళ్లు పోసి కాస్త చపాతీ పిండిలాగా మనం ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ ఓం గుర్తు ఉంది కదండి, కుంకుమతో మనం వేసుకున్నది ఉంది కదా, మీరు జాగ్రత్తగా చూస్తే కనుక చంద్రవంక పైన కూడా మనం వేసి ఉంటాము ఆ గుర్తు దగ్గర, ఓం గుర్తు దగ్గర. ఆ గుర్తు దగ్గర ఈ గోధుమ పిండి ప్రమిదిని పెట్టి దానిలో కాసులన్నీ అంటే కాస్త ఆవునీతిని వేసుకోవాలి. ఇక్కడ దీపారాధన విషయంలో ఆవునీని ఉపయోగించాలి. ఎందుకంటే ధన సమస్యలు అనుకున్నాం కాబట్టి ఇంకా ఆర్థిక సమస్యలు తీరాలన్నా ఆవునీతిని తప్పకుండా ఇక్కడ ఉపయోగించాలి. ఇక వేరే ఆప్షన్ అయితే లేదండి. మామూలుగా మనం నిత్య దీపారాధన కుందులు పెట్టుకొని 2 ఒత్తులు వేసుకొని దీపారాధన ముందైతే చేసాం కదా, దానిలో అనుకోండి మీరు ఆవునేతిని కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకొని అక్కడ దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఈ దీపారాధన విషయానికి వస్తే మాత్రం నేతితోనే చేసుకోవాలి. ఇది ఎప్పుడు చేయాలంటే మనం ఎప్పుడైనా ఏకాదశి పూజ బ్రహ్మముహూర్తంలోనే చేసుకోవాలి కాబట్టి మనం అప్పుడే చేసుకోవాలండి. కనీసం అప్పుడు కుదిరిన వాళ్ళు ఉదయం 6 గంటల్లోగా చేసుకుంటే మంచిది. ఎప్పుడైతే పూజని మీరు స్టార్ట్ చేస్తారో అప్పుడే దీపారాధన చేసుకోవాలి. కానీ గోధుమ పిండి ప్రమిది చేసుకోవడం, ఓం గుర్తు వేసుకోవడం ఇదంతా కూడా మీరు పూజకు ముందే అంతా కూడా సిద్ధం చేసేసుకోండి. ఎప్పుడైతే మీరు దీపారాధన వెలిగించుకుంటారో తర్వాత వెంటనే ఈ దీపారాధన కూడా చేసుకోవాలి. ఆవునేతిని వేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు దానిలో ఒక 5 ఒత్తులు తెల్ల ఒత్తులు వేసుకోవాలి. అది ఎలా అంటే 2 ఒత్తులు కలిపి ఒకటిగా ఒత్తిగా చేసినవి వేసుకోవాలన్నమాట, 5 ఒత్తులు. దీపారాధన చేసుకోవడానికి ముందే ఈ నూనెలో ఒక యాలక్కాయ అలానే కాస్త పంచదార వేసి ఇక్కడ దీపారాధన చేయాలి. అగరవత్తితో దీపారాధన చేసుకోవాలి. ఇక ఇక్కడ దీపారాధన అంతా కూడా చేసేసిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుని మనం పూజించుకుంటాం కాబట్టి పూజించేసుకొని ఒక 2 నిమిషాల పాటు తర్వాత కనీసం లేదంటే ఒక 108 సార్లు ఇక్కడ చెప్పే ఒక మంత్రాన్ని చదవాలండి. మీరు అక్కడే కూర్చొని ఆ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. తప్పకుండా ఈ పూజలో ఆ మంత్రాన్ని చదువుకోవాలి. ఇక్కడ మన మనసులో ఉన్న కోరిక నెరవేర్చుకోవడానికి, అలాగే మనకి ఏదైతే ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి తీరడానికి పర్వదినాలు వచ్చినప్పుడు, అంటే కొన్ని పర్వదినాల్లో అద్భుత శక్తులు ఉంటాయి. అలాంటి పర్వదినాల్లో ఈ దీపారాధన పరిహారం చేస్తే, అంటే అది ఈ ఏకాదశి రోజున ఈ పరిహారం కనుక చేస్తే చాలా వరకు ధన సమస్యలు తీరుతాయి.
ఈ దీపారాధన మనం ప్రతిరోజు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏకాదశి రోజున మాత్రమే ఈ విధంగా దీపారాధన చేసుకుంటే చాలు. నమ్మకంతో చేయండి, మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా తీరుతాయి. ఇది చాలా శక్తివంతమైన దీపారాధన. అలానే స్వామివారి దగ్గర తప్పకుండా తులసి దళాలను పెట్టడానికి చూడండి, ఒకటంటే ఒకటైనా పెట్టడానికి చూడండి. ఇంకా తులసమ్మ దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని పూజ చేసుకోండి ఈరోజు. ఇక ప్రసాదం విషయానికి వస్తే ఏదైనా పెట్టండి, పాలతో చేసిన పదార్థం కానీ అరటిపండ్లు కానీ వేటినైనా పెట్టండి మీ దగ్గర ఉన్నవి. ఇక ఈరోజు కుదిరితే కనుక మీరు అన్నదానం చేయడం, పండ్లు ఎవరికైనా ఇవ్వడము, అంటే పేదవాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వడం కానీ, ఇంకా వస్త్రాలు, గొడుగును కానీ ఇలాంటివి దానం చేస్తే మంచిదని చెప్తారు. ఒకవేళ అవన్నీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే కనుక కనీసం పక్షులకి ఆహారం పెట్టండి. మీకున్న పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని మన శాస్త్రం వివరిస్తుంది ఈ విధంగా చేయటం వల్ల. ఈ నిర్జల ఏకాదశి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీనారాయణకు పూజ చేసుకోండి. పూజను మాత్రం అస్సలు చేసుకోకుండా ఉండకండి, తప్పకుండా చేసుకోండి. మీరు ఎంత మటుకు చేయగలుగుతారో ఒక చిన్న దీపారాధన చేసుకోండి, ఇప్పుడు చూపించిన ఈ దీపారాధన చేసుకోండి. మీకు తోచిన ప్రసాదం పెట్టండి. అలానే ఉపవాసం మీరు ఎంత చేయగలుగుతారో అంతే చేయండి. ఈ విధంగా దీపారాధన చేసుకోవడం వల్ల మీకు ధనానికి సంబంధించిన సమస్యలు తీరుతాయి. మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో తప్పకుండా తీరుతాయి. కొన్ని ముఖ్యమైన పర్వదినాలు శక్తితో ఉంటాయి కాబట్టి చేసుకుంటే కనుక మంచి ప్రతిఫలాలను చూస్తారు. మీ అందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణల ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. డౌట్స్ వస్తే అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త రాయండి. సబ్స్క్రైబ్ కాని వారు చూస్తుంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.